వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఉంటే ఒకసారి చూసే ముందు సీనియర్ అనలిస్టు బండారి రామ్మోహన్ రావు గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. రైట్, మనం అయితే పేపర్ చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం. హంగులు చేజారొద్దు అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఆయా మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. ఇక ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగంపై జాగ్రత్తగా వ్యవహరించాలి, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై నమ్మకానికి పుర ఫలితాలు నిదర్శనమని వెల్లడి. మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఏదైతే మన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాని గురించి కూడా మన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక బలాలు తారుమారు, కీలకంగా మారుతున్న ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా పురపాలికల్లో కాంగ్రెస్కే విజయ అవకాశాలంటూ కూడా చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి అంటూ కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. సీఎంను కలిసి మద్దతు తెలిపిన ఏఎఫ్బి కౌన్సిలర్లు. దీనికి సంబంధించి హంగు ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకునేలా పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు మార్గదర్శనం చేసినట్టు తెలిసింది. ఇక హంగు మున్సిపాలిటీలలో ప్రతి ఓటు కీలకం అంటూ కూడా ఇక్కడ మాట్లాడారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబర్చే స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల వారిని గుర్తించి చేర్చుకోవాలంటూ కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక శనివారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తదనంతరం పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. రైట్, మనతో పాటు ఇక ఇదే విషయంపై చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చూసుకున్నట్టయితే ఏదైతే వేరే పార్టీలు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎవరైనా ఉంటే పార్టీలో చేర్చుకోవడానికి ఎవరు కూడా వెనకాడొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మనం వార్త చూస్తున్నాం. ఎక్స్ అఫీషియల్ నమోదుకు అవకాశం. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు. శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు హక్కున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. శాసన సభ్యులు, లోక్సభ సభ్యులు స్థానికంగా ఓటు హక్కు లేకపోయినా తన నియోజకవర్గ పరిధిలో పూర్తిగా లేదా పాక్షికంగా ఉన్న కార్పొరేటర్లు, మున్సిపాలిటీలలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉండవచ్చు. ఇక ఈ మేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే హైకోర్టు తీర్పును కూడా అనుగుణంగా వీటిని జారీ చేసినట్లు పేర్కొంది. దీని విధంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశం చూసుకున్నట్టయితే ఏదైతే హంగుకు సంబంధించి హంగు ఓటర్లు హంగులు చేజారొద్దంటూ కూడా రేవంత్ రెడ్డి అటు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కూడా సూచించినట్టు తెలుస్తుంది. అలాగే మరొక వార్త చూసుకున్నట్టయితే కరీంనగర్లో పవర్ గేమ్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. తెరపైకి స్వతంత్ర అభ్యర్థి అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. భాజపాను నిలువరించే ప్రయత్నాలు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ చెరో 2.5 ఏళ్లు. నిజామాబాద్, మహబూబ్ నగర్ నగరపాలికలు హస్తానికి అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. కరీంనగర్లో ఏదైతే పవర్ గేమ్ అంటూ కూడా మొన్న జరిగిన బీజేపీకి సంబంధించి దాని గురించి తెరపైకి వస్తున్న స్వతంత్ర అభ్యర్థుల గురించి ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది. పాలికల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, భాజపా పై ఎత్తులు వేస్తున్నాయి. తమ తరపున గెలిచిన అభ్యర్థులను తమకు మద్దతిచ్చే స్వాతంత్రను క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట్ల ఇతర పార్టీలు వాళ్ళని కూడా తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. అలాగే నిజామాబాద్లో తొలుతగా భాజపాకు అనుకూలంగా ఉందని భావించిన కాంగ్రెస్, ఎంఐఎంలు కలిపి మెజార్టీ మార్కు 30 దాటి 31కి చేరడంతో కాంగ్రెస్కి పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏదైతే
కాంగ్రెస్ ఎంఐఎం కలిపి 30 దాటి 31 చేరడంతో కాంగ్రెస్ అధికంగా ఉన్నట్టు కూడా కలుస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి వార్తలో కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ పదవులను 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్తో పాటు సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి చర్చలు జరిపి ఎంఐఎం స్వాతంత్రుల మద్దతుతో మహబూబ్ నగర్ కూడా హస్తగతమయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కరీంనగర్లో మాత్రం అతి ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో కొన్ని చోట్ల పార్టీల అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులు నమోదు కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వారు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక పురపాలక సంఘంలో నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఏదైతే స్వతంత్రంగా ఉన్న అభ్యర్థులు ఎవరున్నారో వారి వల్ల కొంత కరీంనగర్లో అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనం ఈ వార్త చూడవచ్చు. అలాగే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వారు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక పురపాలక సంఘంలో నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా ఈ వార్త చూసినాం. అలాగే రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ మాత్రం తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ పురపాలక సంఘాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఉదాహరణకు 2 భాజపా ఎమ్మెల్సీల పరిధి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలనైతే ఏ ప్రాంతంలో అయితే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుందో వాళ్ళు అక్కడే ఎంచుకోవాలంటూ కూడా వార్త చూస్తున్నాం. రైట్. ఇంకొక హెడ్లైన్ చూసుకున్నట్టయితే కరీంనగర్ మేయర్ పదవి 100% భాజపాది అంటూ కూడా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బారాస, మజ్లిస్లు అడ్డుకోవాలని సూచిస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. మేయర్ పదవి కోసం 100% కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు దాని గురించి. అలాగే ఇంకొక హెడ్లైన్ చూసుకున్నట్టయితే 93 చోట్ల కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు అంటూ కూడా చూస్తున్నాం. అత్యధికంగా నందికొండలో 69.60%, కాంగ్రెస్కు 39.8%, బారాసకు 28.7%, భాజపాకు 15.6% ఓట్లున్నట్టు కూడా మన వార్త చూస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ 93 చోట్ల కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు అంటూ కూడా చూడొచ్చు. అండ్ ప్రధానంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిఓపిటి అనుమతి అంటూ కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసులో కీలక పరిణామం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అనుమతి ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ను గవర్నరు ఇప్పటికే అనుమతించిన నేపథ్యంలో న్యాయస్థానంలో అభియోగాల నమోదుకు ఏసీబీకి మార్గం అలాగే సుగమనమైంది. అలాగే హైదరాబాద్లో ఈ రేసు నిర్వహణ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ రేసు నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు, ఇక ఇదే సమయంలో ఫార్ములా ఈ ఆపరేషన్కు సంస్థకు 46 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడించారు. ఇక నెక్స్ట్ జెన్ సంస్థను కూడా తొలుత ఒప్పందంలో చేర్చుకునేందుకు, ఆ తర్వాత ఆ సంస్థకు నష్టం వాటిల్లకుండా సురక్షితంగా తప్పించుకునేందుకు కూడా ఆ సంస్థ బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీన్ని చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న అరవింద్ కుమార్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఈ వార్త ఇలా ఉంటే ఇంకా ప్రధానంగా ఇంకొక హెడ్లైన్ చూడొచ్చు. ₹1,00,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. నగరాల పునర్నిర్మాణానికి కేంద్రం సాయం, 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు, మార్కెట్ అనుసంధానంగా పట్టణాభివృద్ధి, అస్సాంలో నదీ గర్భంలో రైలు, రోడ్డు వంతెన, కేంద్ర కేబినెట్ నిర్ణయాలంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లాలో జాతీయ రహదారి 37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఫైటర్ జెట్ విన్యాసాలను వీక్షిస్తున్న ప్రధాని మోదీ, భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే 1,00,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించి మాట్లాడుతున్నారు. నగర పునర్నిర్మాణానికి కేంద్రం సాయం అందిస్తున్నట్టు కూడా ఈ వార్తలో చూడొచ్చు. 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కూడా కేంద్రం ముందుకు వచ్చింది. మార్కెట్
మార్కెట్కి అనుసంధానంగా పట్టణాభివృద్ధి అంటూ కూడా చూస్తున్నాం. రైట్, మనతో పాటు రామ్మోహన్ రావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు, హంగులు చేజారొద్దు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు ఈ వార్తని? రైట్, 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కూడా చూస్తున్నాం. అలాగే ఇక ఏపీ పేపర్ చూసుకున్నట్టయితే ప్రధానంగా సవాళ్ళున్న సంక్షేమం అభివృద్ధి సంకల్పం అంటూ కూడా పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. ఏదైతే మన చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో బడ్జెట్ పత్రాలను చంద్రబాబుకు అందిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. దానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు ఈ దృశ్యంలో చూడొచ్చు మనం. సవాళ్ళున్న సంక్షేమం అభివృద్ధే సంకల్పం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. రైట్, ఇక్కడ ఎన్టీఆర్ భరోసా 27,719 కోట్లు, అమరావతి నిర్మాణం 6,000 కోట్లు అంటూ కూడా చూస్తున్నాం. వైద్యం ఆరోగ్యం 19,306 కోట్లు. ప్రజలకు సంక్షేమం అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి, ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించాలి. ఆంధ్రప్రదేశ్కు ఈ మూడింటి నుంచి సాధించే బడ్జెట్ కావాలి. ఇందుకు సొంత వనరులతో పాటు కేంద్ర సాయము కలిసి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ అచ్చంగా ఈ ఆకాంక్షలని ప్రతిపాదించింది. అయితే ఏదైతే నిన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇలాంటి అంశాలు ముందుకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమము అభివృద్ధి దానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కూడా ఈ వార్తలో చూడొచ్చు. పేదలకు వివిధ రూపాలలో లబ్ధి 51,883 కోట్లు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం తదితరాలు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 91,527 కోట్లు. సాగునీటి రంగానికి 18,223 కోట్లు. అలాగే 3,32,205 కోట్ల అంచనాలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అదే కూడా మొత్తం కూడా పేదలకు వివిధ రూపాలలో లబ్ధి ఏదైతే 51,883 కోట్లు నిన్న బడ్జెట్ పెట్టినట్టు తెలిసింది. అదే వార్తను చూసినాం. ఒకటికి ఒకటి కలిస్తే ప్రతిసారి రెండు కానక్కర్లేదు, ఒక్కోసారి అనూహ్యంగా ఎన్నో రెట్ల బలం సమకూరవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అఖండ విజయం సాధించడంతో పాటు అటు కేంద్రంలోనే కీలక భాగస్వామిగా మారడం అలాంటిదే అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఆ పరపతితోనే మన సత్తువకు కేంద్రం బలాన్ని జోడించి పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆర్థిక నామాను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతాదా ప్రయత్నిస్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ సొంత వనరులతో పాటు కేంద్ర పథకాలు చేదోడుగా ముందుకెళ్తుంది అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ కన్నా ముందే ప్రణాళికలు రూపొందించుకుంది. మన ఆంక్షలు అవసరాలపై ఢిల్లీ పెద్దలతో నిరంతరం సంప్రదింపుస్తుంది. ఇక తాజా కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన పథకాలను రాష్ట్రానికి ఎలా తెచ్చుకోవాలో ఛాలెంజ్ మోడ్లో ఎక్కువ నిధులు ఎలా సాధించుకోవాలంటూ కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒకటి పోలిస్తే ప్రతిసారి రెండు కానక్కర్లేదు, ఇంకా ఎక్కువ కూడా ఆశించవచ్చు అంటూ కూడా ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదైతే కేంద్రంతో ఏదైతే పేదల సంక్షేమం, ఈ ఏదైతే పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం తదితర ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్ట ముందే కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు ఇక్కడ వ్యాఖ్యానించినట్టు కూడా మనం చూడొచ్చు. రైట్, ఇంకో మరో వార్త చూద్దాం. 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. నగరాల పునర్నిర్మాణానికి ఇందాక మనం తెలంగాణ పేపర్లో చూసిన సేమ్ ఇక్కడ
కేంద్రం సాయం 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు మార్కెట్కు అనుసంధానంగా పట్టణాభివృద్ధి అస్సాంలో నదీ గర్గంలో రైలు రోడ్డు వంతెన కేంద్రం కేబినెట్ నిర్ణయాలంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే కేంద్రం నుంచి కొంత బడ్జెట్ వస్తే నగర పునర్నిర్మాణానికి కేంద్రం సాయం అంటూ కూడా వార్త చూస్తున్నాం. కాబట్టి కేంద్రం నుంచి సాయం వస్తే బాగుంటుందన్నట్టు కూడా మాట్లాడుతున్న విషయం ఇది. ఈశాన్య భారతంలో చారిత్రాత్మక ఘట్టం. మరో వార్త చూసుకున్నట్టయితే అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం. జాతీయ రహదారిపై దిగిన ప్రధాని మోదీ విమానం రన్వేను తాకి వెళ్లిన సుకోయి రఫేల్ యుద్ధ విమానాలంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. దిబ్రూగఢ్ జిల్లాలో జాతీయ రహదారి 37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఫైటర్ జెట్ విన్యాసాలు వీక్షిస్తున్న ప్రధాని మోదీ, భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. అలాగే ఇక్కడ మరో వార్త చూసుకున్నట్టయితే ఇదైతే బడ్జెట్కి సంబంధించి చూస్తున్నాం. పాఠశాల విద్య కోసం 32,300 కోట్లు కేటాయించారు. అలాగే పోలవరం కోసం 6,105 కోట్లు, అలాగే పంచాయతీరాజు గ్రామాభివృద్ధి కోసం 22,941 కోట్లు, అండ్ రోడ్లు ఎయిర్పోర్ట్లు పోర్ట్ల కోసం 13,546 కోట్లు, జలజీవన్ కోసం 4,000 కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కోసం 30,000 కోట్లు కూడా కేటాయించినట్టు చూస్తున్నాం. చాలా మెరుగైన బడ్జెట్ అంటూ కూడా ఇక్కడ మాట్లాడారు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఇదే ఇబ్బందులు అధిగమించి ట్రాక్ ఎక్కుతున్నాం. రానున్న 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ వస్తుంది. అమరావతికి ఒక రూపు వస్తుంది. రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది. అప్పుడు సంక్షేమం మరింత పెరుగుతుందంటూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది అంటూ కూడా వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా రాష్ట్రం సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదిగా వేసేలా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాం. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, యువత, మహిళా సాధికారత, సాంకేతికత ఇలా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే గ్రోత్ మోడల్గా ఈ బడ్జెట్ అయితే ఉండబోతుంది అంటూ కూడా మనం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఇక ఏదైతే ఏపీ అసెంబ్లీకి సంబంధించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఏదైతే నిన్న ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా లేట్ అయింది యాక్చువల్గా ఇవాళ, అంటే శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అందరికి కూడా. అట్లాగే నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టబడి ఏమంటా అంటే ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది అద్భుతము, ఇంతకంటే ముందు లేదు వెనక లేదు అంటారు. తమ బడ్జెట్ గొప్ప అంటారు. అటుపక్క ప్రతిపక్షం ఇంతకన్నా అధ్వానం ఏం లేదు, అంకెల గారిని వాళ్ళు అంటారు. నేనైతే నిన్న బడ్జెట్ ప్రసంగం మొత్తం విన్నాను. పర్యావరణ కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అట్లాగే వ్యవసాయ బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారు. నేనైతే ఏమంటున్నా, అద్భుతం కాదు, అధ్వానం కాదు, రెండింటి మధ్యన కొంచెం ఇష్టం, కొంచెం కష్టం లాగా ఉంది బడ్జెట్. ఎందుకంటే ఈ ఎన్నికలు సమీప భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు. అంటే 2 ఏళ్ళు కూడా పూర్తిగా కాలే కదా, ఇంకా 3 ఏళ్ల దాకా ఇది ఎన్నికలు రావు. కనుక ఈ మధ్యలో వచ్చే సంవత్సరాల బడ్జెట్ అంతా చప్పగా ఉప్పుగానే ఉంటది, కానీ పెద్దగా స్పైసీగా ఉండదు, ఆ రకంగా ఉండకూడదు కూడా. ఎందుకంటే బడ్జెట్ అనేది జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు విజయమ్మ. ఎందుకంటే బడ్జెట్ జమా ఖర్చుల లెక్క అనుకుంటే ఇంకో రకంగా ఆలోచించవచ్చు. మీకు తెలుసు, ఒక మహిళగా మీకు తెలుసు, కుటుంబ బడ్జెట్ ఎట్లానో అట్లాగే మన పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా దేశ బడ్జెట్ కూడా అట్లాగే. అందుకని ఏమంటున్నానంటే రాష్ట్ర బడ్జెట్ కూడా అట్లా చూడాలి. మన కుటుంబ బడ్జెట్ లో ఉదాహరణకు ఒక 50,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, మనకు ఆదాయం ఉన్నది. ఏం చేస్తాం మనం? ఈ 50,000 రూపాయలని అన్ని ఖర్చులు వెలదీయాలి. అవసరమైతే అప్పు చేయాల్సి వస్తే మళ్ళీ అప్పు తీర్చాలి కదా, దానికి కూడా ఏర్పాటు చేసుకొని ఈఎంఐ తీసుకుంటామా, లేకుంటే ఏదైనా లోన్ తీసుకుంటామా, చేయబదులు తీసుకుంటామా అని ఆలోచన చేస్తాం కదా. ఇది అంతే. బడ్జెట్ కూడా సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే మన పన్నుల డబ్బు, అంటే మనం వేసే ఓటుతోని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, మన పన్నుల డబ్బులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కూడా కదా. అంటే ఇక్కడి నుంచి ఎవరో జేబుల నుంచి పెట్టరు, ఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు లేకుంటే ఎవరు పెట్టారు. నా ఉద్దేశం ఏంటంటే
ఈ డబ్బులను ఎట్లా సద్వినియోగం చేస్తే దేనికి ఖర్చు పెడితే బాగుంటుందని చూస్తాం. మన బడ్జెట్ లో కూడా చూడండి, అంటే ప్రజలకు అపారమైన ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కోరికలకు మరి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోద్దా లేదా చూస్తాం కదా. అవును. ఉదాహరణ మన కుటుంబాలను చూడండి, మన కుటుంబంలో నేను 10th పాస్ అయితే డాడీ నాకు బైక్ కొనియమంటాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే కొనియమంటాడు అప్పుడు పిల్లవాడు. మనం ఏం చేస్తాం, వద్దు నాన్న కొంచెం 4 రోజులు కానీ డిగ్రీ పాస్ గా అంటాం, మనం అంటాం కదా. లేకుంటే ఇంకా ఏజ్ రాలేదు కదా, ఇంకా 4 రోజులు ఆగురు అంటాం కదా. అంటే ఏదైనా సరే మొత్తం మీద డబ్బులు లేకపోతే అమ్మాయి స్కూటీ కొని మన అబ్బాయిన ఆఖరికి మనకు మన గృహిణి ఏదైనా కోరిక కోరితే కూడా మనం కొద్ది రోజులు వాయిదా వేస్తాం కదా. అంటే మన బడ్జెట్ ని బట్టి మనం సర్దుకుంటాం కదా. పిండి కొద్ది రొట్టె, పిండి ఇదే అయినప్పుడు రొట్టె ఏం చేయాలి, పిండికి తొట్టి రొట్టెలు తయారైతే చూడాలి. అందుకనే దేనికి ఖర్చు పెడుతున్నాము అనే దాన్ని కూడా మన కుటుంబ బడ్జెట్ అంటూ రాష్ట్ర బడ్జెట్ కూడా అట్టే అంటున్నారు. ఇవాళ అప్పులు బాగా ఎక్కువైనాయి, అప్పుల వాడి మీద వడ్డీలు కట్టాల్సి వస్తుంది అని అంటున్నారు. అప్పు చేయని వాడు ప్రపంచంలో వాడు ఉండడు, అప్పు లేని వాడు ఆర్థిక శ్రీమంతుడు అని మా అమ్మ ఇప్పుడు అనేది. కానీ అప్పు చేయకుండా ఎవరు ఉండలేము. కానీ ఆ అప్పును సక్రమంగా ఖర్చు పెడుతున్నామా లేకుంటే దేనికి ఖర్చు పెడుతున్నామా. పెళ్లి కోసం అప్పు చేస్తే తప్పు, ఎందుకంటే అది ఆడంబరం వస్తుంది. అదే కనుక ఒక వ్యవసాయం పెట్టుబడి కోసం చేసినాం అనుకోండి, ఏదైనా ఒక మొత్తం మీద పిల్లల చదువు కోసం చేసినాం అనుకోండి, పిల్లల ఆరోగ్యం కోసం అది తప్పదు. ఎందుకంటే కొన్ని తప్పవు, కొన్ని అవసరం కూడా, భవిష్యత్తు పెట్టుబడి అంటున్నాను. అందుకనే అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నామా అనే దాన్ని బట్టి కూడా అప్పుల విషయం ఉంటుంది. కనుక ఇప్పుడు చూసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ నేను చెప్పాను కదా, ఎన్నికల బడ్జెట్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఎన్నికల తర్వాత వచ్చే బడ్జెట్ మొత్తం అనేది ఇంకో రకంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మొత్తం మూడు దాదాపుగా 2 సంవత్సరాలు మూడో బడ్జెట్ ఇది. మొదటి బడ్జెట్ వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చినాక మొదటి బడ్జెట్ వాళ్ళు గత కాలపు వాసన ఉంటుంది. ఎందుకంటే 2024-25 బడ్జెట్ అంతకుముందు ఎన్నికలు జరుగుతుంటే, తర్వాత ఎన్నికలు జరుగుతాయి కనుక వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక 2024లోనే జూన్ జూలైలో వీళ్ళు ప్రవేశపెట్టారు బడ్జెట్. అప్పుడు ఏమవుతుంది, పాత బడ్జెట్ అనుగుణంగానే పోవాల్సి వస్తుంది, అంతే కదా. కనుక అది పాత బడ్జెట్ కు కొంచెం ఒక రకంగా నకలుగానే ఉంటుంది. 2025-26 బడ్జెట్ మాత్రం 24-25 బడ్జెట్ పోతే 25-26 బడ్జెట్ మాత్రమే వీళ్ళు కొత్తగా మొత్తం ప్రవేశపెట్టే లెక్క. అప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు చూసుకున్నారు, గత కాలం విధ్వంసం అన్నారు, వాళ్ళు అప్పులు చేశారు అన్నారు, కొంత తప్పించుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు తమదైన రీతిలో ఇది మూడో బడ్జెట్ కానీ లెక్క అయితే ఇది మొదటి బడ్జెట్ అంటున్నాను. ఎందుకంటే తమదైన రీతిలో ఈ 20 నెలల్లో వాళ్ళు ఏం సాధించారు, ఎట్లా చేశారు, మరి అన్ని కోరికలు ప్రజలు తీర్చగలుగుతారా, ఇచ్చిన హామీలు తీర్చగలుగుతారా ఇప్పుడు చెప్పాలి కదా. ఇందులో వాళ్ళు ఇచ్చిన హామీల్లో సగం కూడా అమలు కాలేదు. ఏదో 3,000 రూపాయలు పెన్షన్ 4,000 చేశారు, బస్సు ఫ్రీ ఇచ్చారు, ఇట్లాంటి విద్యుత్ తోటి ఒక 4-5 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఇది తప్ప మిగతావన్నీ కూడా ఇవ్వలేదు కదా. స్కూటీలు ఇచ్చారా, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, ఇట్లా చాలా రైతులకు ఏం చేశారు, ఇవన్నీ చాలా వస్తాయి. సరే, అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అలవిగానియే. ఆనాడు నేను కూడా అన్నాను, ఎందుకంటే అలవిగానే హామీలు ఇస్తున్నా ఎట్లా చేస్తారంటే సంపద సృష్టిస్తాం చేస్తామన్నాను. నేనేమంటున్నాను, ఇక్కడ కూడా సంపద సృష్టి జరిగిందా మరి 20 ఏళ్ళ నుంచి, మరి ఏమైనా వస్తుందా అంటే అసలుకే మోసం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మంచిదే అది. ఎందుకు మోసం అంటుంది అంటే మనకు లిక్కర్ వినియోగం తక్కువైందట, నేను ఆహ్వానిస్తున్నాను, మంచిది అంటున్నాను. దాదాపు 500 కోట్ల రూపాయలు పోయినసారి కంటే ఈసారి తక్కువ చేయాలనుకుంటుందట. ఏది లిక్కర్ మీద ఆదాయం వస్తుంది కూడా, అంటే దానివల్ల నష్టం లేదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డా అనుకున్నాం. కానీ మిగతా రంగాలు మెరుగుపడ్డా, మిగతా పనులు అంటే మిగతా పనుల వసూళ్లు కూడా ఆశాజనకంగా లేవని ఆర్థిక మంత్రి చెప్తున్నారు, పెంచుకుంటామంటారు. అందుకని ఈ బడ్జెట్ ని ఏమంటున్నానంటే కొంత ఇష్టం కొంచెం కష్టం అన్నట్టు. ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నంత అధ్వానంగా లేదు, వీళ్ళు చెప్తున్నంత బ్రహ్మాండంగా లేదు. ఈ బడ్జెట్ ను ఒక రకంగా సమతుల్యత పాటించిన బడ్జెట్ చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతకంటే మంచి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అంటున్నారు. కానీ చెప్పాను కదా, డబ్బులు అవి దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి చూడాల్సి ఉంటుంది. కనుక సంక్షేమం పాలు ఎక్కువైతే అభివృద్ధికి రక్షిస్తుంది, అభివృద్ధి పాలు ఎక్కువైతే సంక్షేమం పోతుంది. అంటే రెండు కళ్ళు లాంటివి కదా. పెన్షన్లు ఆపలేము, తల్లికి వందనం ఆపలేము, అట్లానే మనకు అన్న అన్న క్యాంటీన్ల పథకం ఆపలేము. ఇట్లా 100 పథకాలు ఉన్నాయి. ఈ 100 పథకాలలో ఏది ఆపుతాం, అన్ని ప్రాణమైనటువంటి చుట్టాలే కదా. కనుక అవి చేసుకుంటూనే అభివృద్ధి చేయాలంటే 6,000 కోట్ల రూపాయలు అమరావతి కేటాయించారు, మంచిది అంటున్నాను. అట్లానే పరిశ్రమలకు విద్యుత్కు 13 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ విశ్లేషణ చేయాలంటే పద్దుల వారి చేసినా కూడా మనకు రకంగా మంచి పరిస్థితి వస్తుంది, కానీ చెడ్డది రాదు. ఈ బడ్జెట్ ను పూర్తి ఒకటే మాట చెప్తాను, ఈ బడ్జెట్ ను చివరికల్లా ఖర్చు పెడతారా లేదా అని సమస్య. ఎప్పుడు కూడా బడ్జెట్లు ఏముంటాయి, అంకెలు చెప్తారు, తర్వాత చివరికి వచ్చే ఖర్చు పెడతారా లేదా అనే దాన్ని బట్టి బడ్జెట్ ఫ్రూట్ఫుల్ అయిందా కాలేదా చెప్పచ్చు.